నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు గుంటూరు రుచులు. ఈరోజు అయితే ఇక్కడ రెసిపీ సొరకాయ కర్రీ ఏంటా అని చూస్తున్నారా? పులుసు కూర అయితే కాదండి, చక్కగా గ్రేవీ కర్రీ. మరి ఇది రైస్లోకే కాదు, బగారా రైస్, బిర్యానీ, అలాగే పులావ్ కాంబినేషన్తోనూ, చపాతీ పుల్కా కాంబినేషన్తో కూడా సూపర్ కాంబినేషన్ ఉంటుంది. మరి ఈ విధంగా అయితే ట్రై చేసి చూడండి. తక్కువ ఇంగ్రీడియంట్స్ పడుతుంది, అలాగే సొరకాయ తక్కువ టైంలో కూడా చేసేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇంత చక్కటి కర్రీని అయితే మిస్ అవ్వకుండా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇక్కడైతే సొరకాయ గ్రేవీ కర్రీ కోసం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. ఇక్కడ నేను సొరకాయ ఒక దాంట్లో సగం వరకు తీసుకున్నాను ఇక్కడ నేను. అలాగే టమాటోలు 2, ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు, కొంచెం కసూరి మేతి, దీంతో పాటుగా కొంచెం ఎండు కొబ్బరి, ధనియాలు, జీడిపప్పు ఒక 10 వరకు, అలాగే వెల్లుల్లి రెమ్మలు, దాల్చిన చెక్క, లవంగాలు 3, యాలుక్కాయ 1. వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. మసాలా కోసం తీసుకున్న వీటి వరకు మాత్రం. మసాలా కోసం తీసుకున్న మొత్తం కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను నేను. లవంగాలు 3, దాల్చిన చెక్క, యాలుక్కాయ 1, వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఎండు కొబ్బరి, దీంతో పాటుగా జీడిపప్పు, ధనియాలు, ఇవన్నీ కూడా మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ యాడ్ చేసి. చూడండి, మెత్తని పేస్ట్ లాగా అయిపోయింది. పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడైతే సొరకాయ మొత్తం తొక్క తీసేసుకున్నానండి. దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. చిన్నగా అంటే మరీ చిన్నగా కాదు, అలా అని మరీ పెద్దగా కాకుండా ఒక 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. లేతకాయే కాబట్టి లోపల ఉన్న గింజలను అయితే నేను తీయట్లేదు. కొంచెం ముదిరినట్లుగా అనిపిస్తే గింజలు కొంచెం తీసేసేయచ్చు మనం. చూడండి, పెద్దగా కోసేసాను. ఇవన్నీ కూడా చిన్న ప్రెషర్ కుక్కర్లో పెట్టి ఒక 2 విజిల్స్ అయితే రానిస్తున్నాను. వీటన్నిటిని చిన్న ప్రెషర్ కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను. ఇందులోకి అయితే ఎక్కువ వాటర్ యాడ్ చేయకుండా ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేస్తున్నాను. అలాగే కొంచెం ఉప్పు కూడా. ఇక్కడైతే ఇందులోకి నేను 1/2 కప్పు వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం ముక్కలకి తగినట్లుగా సాల్ట్ వేసుకుంటున్నానండి. సాల్ట్ ముక్కలు కొంచెం లావుగా కోస్తున్నాను కాబట్టి ముక్క ఉడకడానికి తగినట్లుగా వాటరు అలాగే సాల్ట్ వేసేసాను. ఇలా చేస్తే కర్రీ తొందరగా అయిపోతుందండి. సొరకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఎక్కువ వాటర్ కూడా పోయే అవసరం లేదు. ఇక్కడ నేను మీడియం ఫ్లేమ్లో ఉంచానండి. 2 విజిల్స్ రానిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఆవిరంతా అయినాక మూత తీస్తున్నాను నేను. వాటర్ కూడా ఉందండి, ఒక 1/2 కప్ వరకు. నేను వేసిన వాటర్ అలాగే ఉంది. సొరకాయలో ఉన్న వాటర్ ఉంటుంది కదా, చూడండి చక్కగా ముక్క ఉడికిపోయింది. ఈ వాటర్తో పాటు నేను గ్రేవీలో కలిపేస్తున్నాను ఈ ముక్కలు. ఇక్కడైతే స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టినానండి. ఇందులోకి నేను ఆయిల్ తీసుకున్నాను. నేనైతే ఇక్కడ ఆల్రెడీ సొరకాయ ముక్కలు ఉడికించే పెట్టినాను కాబట్టి ఇందులోకి ఆయిల్ 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడైతే ఆయిల్ అంతా హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను. ఇక్కడ తాలింపు అంతా వేగిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసేస్తున్నాను ముందు, అలాగే కరివేపాకు రెమ్మలు కూడా. పచ్చిమిరపకాయలు అయితే కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత వేస్తున్నానండి. మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్నాను స్టవ్ని. ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్ కలర్కి వేగిపోవాలి ఇక్కడ. ఇక చూడండి, ఉల్లిపాయలు కొంచెం కలర్ మారేటప్పుడే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు అలాగే టమాటోలు కూడా వేసేస్తున్నాను. టమాటా కొంచెం మెత్తబడే వరకు ఉంచుతున్నానండి. టమాటా మెత్తబడే వరకు 2 నిమిషాల పాటు మూత పెట్టేస్తున్నాను. ఇక్కడ 2-3 నిమిషాల తర్వాత మూత తీస్తున్నాను. ఇక్కడ నేను చూడండి, టమాటా అంతా మెత్తగా అయిపోయింది. ఇప్పుడైతే ఇందులోకి నేను ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడిని ఇందులోకి వేస్తున్నాను. గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి. ఇప్పుడు ఇందులోనే పసుపు అలాగే రుచికి తగినట్లుగా సాల్ట్ వేస్తున్నాను. నేను సొరకాయ ముక్కలో కొంచెం వేసాను కాబట్టి ఇందులోకి కొంచెం తగ్గించి వేస్తున్నాను. అలాగే కారం, కొంచెంగా కసూరి మేతిని ముందుగా వేస్తున్నాను. ఈ మిక్సీ జార్లోనే కొంచెం వాటర్ వేస్తున్నానండి. ఈ మిక్సీ జార్లో ఒక 1/2 కప్పు వరకు వాటర్ వేసి ఇందులోకి వేసేస్తున్నాను.
ఇక్కడ ఆయిల్ పైకి తేలే వరకు మూత పెట్టి ఉంచుతున్నాను. మూడు నుంచి 5 నిమిషాలు పడుతుంది. మూత తీస్తున్నాను. ఇక్కడ నేను చూడండి ఆయిల్ అంతా పైకి తేలిపోయింది. ఒక్కసారిగా కలుపుకుంటున్నాను ఈ గ్రేవీ అంతా. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసేసుకుంటున్నాను. మీరు డైరెక్ట్గా పచ్చి ముక్కలతో వేసుకోవాలనుకుంటే తాలింపులోనే ముక్కలు వేసి ఉడికించుకోవాలండి. కానీ దానికన్నా ఇలా అయితే తొందరగా అయిపోతుంది. ఎలాగో ఉడికించిన వాటర్ కూడా ఇందులోనే వేసేసాం కాబట్టి 2 నిమిషాల నుంచి 5 నిమిషాలు. ఒకసారి సాల్ట్ చూసుకోవాలి. ఇలా సాల్ట్ ఇంకొంచెం పడుతుంది నాకు. అలాగే కొంచెం కారం కూడా వేస్తున్నాను. అన్నీ కలిపిన తర్వాత చివరిగా కొంచెం కసూరి మెత్తిని మెత్తగా పొడి చేసి వేసుకుంటున్నాను. మరీ పులుసు కూరలాగుంటే ఈ కర్రీకి టేస్ట్ ఉండదండి. ఇలా చక్కగా క్రీమీగా ఉంటేనే బాగుంటుంది. మూత పెట్టేస్తున్నాను. 2-3 నిమిషాల పాటు ఇలా ఉంచుతున్నాను. ముక్కలకంతా కూడా మసాలా ఫ్లేవర్ పట్టడానికి. మూత తీస్తున్నానండి. ఇంకా ఇక్కడ నేను ఇక్కడ చూడండి చక్కగా క్రీమీగా సొరకాయ కర్రీ. సొరకాయ ఎప్పుడు పాలు పోసి లేదంటే పులుసు కూర పచ్చడి చేస్తాం కదా, ఇలా ట్రై చేసి చూడండి. మనకి ఇదైతే రైస్లోకే కాదు, బగారా రైస్, బిర్యానీ, పులావ్ కాంబినేషన్తో, చపాతీ పుల్కా కాంబినేషన్తో సూపర్ కాంబినేషన్ ఉంటుంది. మరి వేడివేడిగా ఉన్నప్పుడైతే కొంచెం నిమ్మరసం పిండుకొని సర్వ్ చేసుకోండి. రైస్లోకి కానీ బిర్యానీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అనమాట. మరి నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. చూసారు కదా, సొరకాయ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఈ విధంగా ట్రై చేసి మీరు కూడా మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్ మీ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.